యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలండి. యేసే పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత విమోచన కలుగునుగా. ఈ శుక్రవారం దినాన యేసే పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగునుగా. మీ కుటుంబంలో క్షేమం, సంతోష, సమాధానం కలుగునుగా. రక్షణ లేని బిడ్డలకు యేసు నామములో రక్షణ కలుగునుగా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా. యేసే పొందిన దెబ్బల చేత స్వస్థత విమోచన రక్షణ కలుగునుగా. రక్షణ కలుగునుగా. యేసు నామంలో ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారు, మీకు రక్షణ కలుగునుగా. సంతోషం, సమాధానం కలుగునుగా. దేవుడిని దీవించి ఆశీర్వదించునుగా. యేసై పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత విమోచన రక్షణ కలుగునుగా. యేసై పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత విమోచన రక్షణ కలుగునుగా. యేసు నామములో దీవించబడదుగా. ఎంతమంది అయితే ప్రేరేపిస్తూ కోరుతున్నారు, స్వస్థత, విడుదల, రక్షణ కలుగునుగా. స్వస్థత, విడుదల, రక్షణ కలుగునుగా. ఈ కుటుంబంలో రక్షణ లేని బిడ్డలకు రక్షణ, సంతోష, సమాధానం కలుగునుగా. దేవుడు నిన్ను రక్షించి ఆశీర్వదించి మేలుతో నింపునుగా. దేవుని కృపతో నింపబడుతుంది. దేవుని రాకడానికి సిద్ధపాట్లు ఉందరుగా. ఈ ప్రతి ఒక్క అవసరత యేసుక్రీస్తు నామములో తీర్చబడనుగా. ప్రతి ఒక్క క్షేమం కలుగునుగా. కృపాక్షేమం మీ వెంట వచ్చును. శుక్రవారం ఉపవాస ప్రార్థన. మరి యెషయా గ్రంథం 53. మనమందరము గొర్రెవలే త్రప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగును. యెహోవా మనందరి దోషములు అతని మీద మోపబడెను. మన దోషములు బట్టి అతడు నలగొట్టబడెను. మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగు. జ్ఞాపకం చేసుకుని దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల మేలు చేసిన మేలును బట్టి యేసయ్యని హృదయపూర్వక వందనాలు చెప్తాను. హృదయపూర్వక వందనాలు చెప్తాను. యేసయ్యా, ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారు తండ్రి, ప్రభు విమోచన అయ్యా, మీరు పొందిన దెబ్బల చేత విమోచన రక్షణ అయ్యా, రక్షణ లేని బిడ్డలకు రక్షణ కలిగించమని దీవించమని కుటుంబాలను ఆశీర్వదిస్తున్నాను. యేసు నామములో దీవించబడదు. యేసై పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత, విడుదల కలుగునుగా, రక్షణ కలుగునుగా. దేవుడు మీకు రక్షణ కలుగుచేయనుగా. యేసు నామములో రక్షణ కలుగునుగా. ఈ సమస్త అన్నింటినీ కూడా అవసరతలను యేసుక్రీస్తు నామములో తీర్చబడునుగా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాడు. గాడ్ బ్లెస్ యూ.